కీర్తనల గ్రంథము 81వ కీర్తన. కీర్తనల గ్రంథము 81వ కీర్తన. దేవుని కృపను బట్టి నాకు కూడా కొంత ఆరోగ్యం మెరుగుపడింది. నిన్నంతా కూడా తీవ్రంగా జ్వరం, జలుబు చేసింది. ప్రభు ఈ రోజున తన కృపను మనకు ప్రసాదించాడు. 81వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. దేవుడి వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరమందు ఆశీనుడుగా ఉన్నటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించారయ్యా. వాటిలో ఉండేటువంటి సత్యాలను మేము గ్రహించేటువంటి నేర్పును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మా హృదయాలకు కావలసినటువంటి ఏ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితము కట్టబడాలో మీరు మాకు వినిపింపచేసి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో కీర్తనకారుడు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇంగ్లీష్లో బ్లో అప్ ద ట్రంపెట్స్ అని అంటాడు. కొమ్ము అని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ గమనించినా కానీ అది దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క ప్రభావానికి, దేవుని యొక్క ఆధిక్యతకు, ఆయన యొక్క శక్తికి అది సూచనగా ఉన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే కీర్తనకారుడు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ కొమ్ము దేవుని యొక్క మరి కొమ్ముగా మనం గమనించవచ్చు. ఇంగ్లీష్లో హార్న్ అని అంటాడు. దేవుని యొక్క రక్షణకు గుర్తుగా ఉన్నటువంటి కొమ్ము. 18వ కీర్తనలో మనం గమనించినట్లయితే 2వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడమును, నా రక్షణ శృంగము అని అంటూ ఉంటున్నాడు. యెహోవా నా యొక్క రక్షణ శృంగముగా ఉంటున్నాడు. హీ ఈజ్ ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఆయన నాకు ఖేడముగా ఉన్నాడని అంటూ ఉంటున్నాడు కీర్తనకారుడు. ఆయన యొక్క కొమ్ము ఆయన యొక్క రక్షణకు సూచనగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి లేవీయులు పరిశుద్ధ సమాజాన్ని మరి వాళ్ళు సమావేశపరచాలని ఉద్దేశించినప్పుడు ఈ యొక్క కొమ్మును లేక బూరను ఊదేటువంటి వారు ఊది ఆ సమాజమంతా కూడా దేవుని మరి ఆవరణాలలోనికి కూడి దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. జకర్యా కూడా ఒక చక్కటి మాట అంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి మనం చూసినప్పుడు చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై స్తుతింపబడునుగాక, వారికి విమోచన కలుగచేయును, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా చాలేండి గనక మనకు రక్షణ శృంగముగా ఉన్నటువంటి మన ప్రభు. ఇక్కడ జకర్యా తన కుమారుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహానును గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క ప్రభావాన్ని గురించి, ఆయనకున్నటువంటి ఆధిక్యతను గురించి, ఆయనకున్నటువంటి అధికారాన్ని గురించి, ఆయన యొక్క రక్షణను గురించి ఇక్కడ ముందుగానే ప్రవచిస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇక్కడ ఆయన యొక్క కొమ్ము, ఆయన యొక్క హార్న్, ఆ యొక్క రక్షణ శృంగముగా ఆ దేవునికి చెందినటువంటిదిగా, అఫ్కోర్స్ ఆయా సందర్భాన్ని బట్టి అర్థాలు అక్కడక్కడ మారుతూ ఉంటాయి, కానీ ప్రధానముగా కొమ్ము అనగా ఆయన యొక్క రక్షణకు సూచనగా ఉన్నది, దేవుని యొక్క ప్రభావానికి సూచనగా ఉన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అంటున్నాడు. ఇంతసేపు కొమ్ము అనేటువంటి అర్థాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ అమావాస్య నాడు అనగా చీకటి ఉన్నటువంటి సమయాలలో ఒక విశ్వాసి అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ఏ దిక్కు దివానా లేనటువంటి సమయాలలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎక్కడికి మరి పయనించాలో, మరి ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, అనేక రకాలైనటువంటి విధి విధానాలను బట్టి ఒక విశ్వాసిగా ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి అనేది మనం దేవుని యొక్క లేఖనాల ద్వారా నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కీర్తన గ్రంథంలోనే 77వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 77 2వ వచనం. ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని. చాలండి. ఆపత్కాలమందు ఎవరిని వెతకాలంట? మన ప్రభువును వెతకాలి అని చెప్పంటా ఉంటున్నాడు. చాలామంది తమ మీద తమకెంతో నమ్మకము, మరి వారి యొక్క మరి పనిపాట్లను గురించి, వారి యొక్క ప్రణాళికను గురించి, వారి యొక్క మరి పనులను గురించి వారికి ఎంతో నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు, ఆపత్కాలములో నేను నా ప్రభువును వెతుకుతున్నాను అని అంటూ ఉంటున్నాడు. కష్టం రాగానే ఎక్కడికో పరిగెత్తడం కాదు, కష్టం రాగానే, ఒక సమస్య రాగానే మరి ఏం చెయ్యాలి, మరి ముహూర్తం ఏ రీతిగా ఉన్నది, మరి వాస్తు ఏ రీతిగా ఉన్నది, మరి సమస్యలు మన చుట్టూ ఈ రీతిగా వస్తున్నాయని చెప్పి ఆలోచన చేయటం కాదు, కానీ మరి నిజదేవుడైనటువంటి యేసు చెంతకు మనం చేరవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనను ఆశ్రయించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనను ఎదుర్కోవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనం చూసినంత మాత్రాన, వాటిని వెంబడించినంతటి మాత్రాన, వాటి ప్రకారంగా మనం చేసినంతటి మాత్రాన, వెలుపల ఉన్నటువంటి అన్యుల్ని గమనించండి. ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎన్ని పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతూ ఉంటున్నాయి? ముహూర్తాలు పెట్టుకొని ప్రయాణాలు కడతా ఉంటారు. ఎన్ని ప్రయాణాల్లో యాక్సిడెంట్లు జరిగి మరణాలు జరగట్లేదు? ఎక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, దర్శనాలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వారి యొక్క దేవుళ్ళు కానీ, వారు పెట్టుకున్నటువంటి టయాలు కానీ, వారు పెట్టుకుంటున్నటువంటి మరి అనేక రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు కానీ వారిని రక్షించగలవా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అవి రక్షించలేవు. ఎందుకంటే వారు నిజ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు కాబట్టి. కానీ మనమైతే క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడినటువంటి బిడ్డలంగా, ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారంగా, ఆయనను ధరించుకున్నటువంటి వారముగా ఆయనను మనం వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచూ ఉన్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు. వాడు ఏం చేస్తున్నాడంట? మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. స్తుతి యాగము అర్పించేటువంటి ఒక విశ్వాసి, దేవునిలో బలముగా నాటబడినటువంటి ఒక విశ్వాసి, దేవునినే ఆశ్రయముగా, దేవునినే కేడముగా, దేవునినే రక్షణ శృంగముగా చేసుకున్నటువంటి ఒక విశ్వాసి అతడంట మరి నన్ను మహిమపరచుచున్నాడు గనుక నేను వానికి దేవుని రక్షణను కనుపరచువాడను, మార్గము సిద్ధపరచుకున్నాడు. వాడికి వాడే, అతనికి అతనే ఆ మార్గాన్ని సిద్ధపరచుకుంటాడంట. ఎవరో మార్గాన్ని సిద్ధపరచనక్కర్లేదు,
అతడే దేవుని దగ్గరకు, దేవుని ఆశీర్వాదానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయా భక్తులు, ఆయా విశ్వాసులు ఆయా సమయాలను బట్టి వారు దేవునిని ఆశ్రయించినప్పుడు వారు దేవుని దగ్గర నుండి అనూహ్యమైనటువంటి సహాయాన్ని పొందుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ కోవలో పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు మనకు కనబడతాడు. యెహోషాపాతు రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయంలో కనబడతాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఆయన యూదా జనాంగానికి 4వ రాజుగా ఉన్నాడు. సుమారుగా క్రీస్తు శకం 749వ సంవత్సరం నుండి అతడు ఏలటానికి ప్రారంభించాడు. 35వ సంవత్సరము నుండి అతడు ఏలటము ప్రారంభించి రాజుగా అభిషేకించబడి సుమారుగా 25 సంవత్సరాలు యెహోషాపాతు యూదా జనాంగానికి, యూదా ప్రజలకు, యెరూషలేము వాసులకు అతడు రాజుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక సన్నివేశం మనకు కనబడతా ఉంటుంది. అతని చుట్టూ కూడా శత్రువులు అతని మీద దాడి చేయటానికి వారు పురికొల్పబడతారు. మోయాబీయులు, మోయోనీయులు, అమ్మోనీయులు, వీరు మాత్రమే కాదు, సముద్రము మీద నుండి కూడా సిరియన్ రాజ్యము కూడా వీరి మీద దండెత్తటానికి వారు వస్తున్నట్లుగా సమాచారం వచ్చేసింది. యెహోషాపాతుకు ఏం చేయాలో అర్థం కాలేదు. నలుదిశల నుండి కూడా శత్రువు వారిని దాడి చేయటానికి, వారి మీద ఆక్రమించటానికి, వారిని నాశనం చేయటానికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానానికి వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనకు గనక అలాంటి పరిస్థితులు ఎదురవుతే ఏం చేస్తాం? యెహోషాపాతుకు అదే రీతిగా చుట్టూ రాజ్యాల నుంచి, 4 దేశాల నుండి, 4 రాజ్యాల నుండి 4 శత్రువులు ఎదుర్కోవటానికి వస్తూ ఉంటే ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. కొన్నిసార్లు విశ్వాసికి కూడా అదే ఎదురవ్వచ్చు. చుట్టూ సమస్యలు, చుట్టూ రోగాలు, చుట్టూ బాధలు, చుట్టూ ఆర్థిక ఇబ్బందులు. ఒకవైపు నుంచి రోగాలు, ఒకవైపు నుంచి ఆర్థిక ఇబ్బందులు, ఒకవైపు నుంచి సామాజికమైనటువంటి శోధనలు, మరొక వైపు నుంచి స్నేహితుల దగ్గర నుండి, మరొక దగ్గర నుండి రక్త సంబంధికుల నుండి, మరొక దగ్గర నుండి సొంతము అనుకున్నటువంటి వారి దగ్గర నుండి చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు గనక ఎదురైతే అతడు ఎక్కడికి ప్రయాణించగలడు? యెహోషాపాతునైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అతడు దేవునిని ఎదుర్కోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 18వ కీర్తన త్రిప్పండి, 4వ వచనం. 18వ కీర్తన 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉండగా భక్తిహీనులు ఎలాగొచ్చారంటండి? వరద వలె పొర్లుతున్నారంట. ఒక వరద గనక భీకరంగా వస్తూ ఉంటుంది. మొన్ననే మనం చూసాం కదా, విజయవాడలో భయంకరమైనటువంటి వరదకు ఎటు వెళ్ళాలో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితులు. ప్రభుత్వాలకు కూడా ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల మధ్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు, శత్రువులంట ఒక వరద గనక, వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నీటి యొక్క ప్రభావము, ఆ నీటి యొక్క ఫోర్స్ చాలా తీవ్రంగా మీద గనక వచ్చి పడినట్లయితే ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఏమీ కూడా ఆలోచన కూడా రానటువంటి పరిస్థితుల మధ్య శత్రువులు నన్ను దండెడుతున్నారని చెప్పేసి కీర్తనకారుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. యెహోషాపాతు మీదకు కూడా అదే రీతిగా శత్రువులు అందరూ కూడా ఒకేసారి
వచ్చి అతన్ని దండెత్తటానికి ప్రయత్నిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యెహోషాపాతు మీదకే కాదు, యూదా ప్రజల మీదకి, యూదా గోత్రము మీదకి, యూదా అనగా స్తుతించేటువంటి గోత్రం, స్తుతించేటువంటి ప్రజలుగా వీరుంటున్నారు, దేవునికి ప్రజలుగా వీరుంటున్నారు, దేవుని నామము ధరించబడినటువంటి బిడలుగా వీరుంటున్నారు. అయితే వీరి మీదకి శత్రువులు దాడి చేయటానికి మరి ఉపక్రమిస్తుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే అక్కడ రాజుగారు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని ఆజ్ఞాపించి అందరూ అసెంబ్ల్ కండి అని చెప్పి ఆయన చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే అందరూ, యూదా ప్రజలందరూ కూడా దేవుని మందిరంలోనికి మరి ప్రవేశించాలి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. శత్రువులు ఒకవైపు నుంచి వారి యొక్క రాజ్యం మీదకి వస్తూ ఉంటే వీరు కత్తులు సిద్ధం చేసుకోవాలి, కటార్లు సిద్ధం చేసుకోవాలి, బల్లాలు సిద్ధం చేసుకోవాలని చెప్పి వీరు అనుకోలేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సహాయాన్ని కోరాలి అని చెప్పేసి వీరు మరి ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి ఆ వాక్య భాగాన్ని. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. అందుకు యెహోషాపాతు, గమనించండి, అక్కడ రాజుగారు ఏం చేస్తున్నారో గమనించండి. భయపడి అంట యెహోవా సన్నిధిలో మరి విచారించుటకు తన మనస్సును ఏం చేస్తున్నాడంట? మనస్సును నిలుపుకుంటున్నాడు. తన మనస్సును దేవుని మీద నిలుపుకుంటున్నాడు. తన యొక్క హృదయంలో దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇతర విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నా ప్రయారిటీ, నా ప్రాముఖ్యత దేవుని సన్నిధిలో నేను ఉండి నా మనస్సును నేను నిలుపుకోవాలని చెప్పి యెహోషాపాతు ఇక్కడ తన అడుగులు ముందుకు వేస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి. ఉపవాస దినములు, శత్రువులు వస్తున్నారు కనుక బాగా తిని బలిసి రెడీగా ఉండాలి అని చెప్పి అనుకోలేదు. ఉపవాసానికి ఉపక్రమిస్తుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామా? యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుండి కూడా జనులు వచ్చారంట. సమాజముగా కూడారంట. అందరూ కూడా, రాజ్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు. యెహోషాపాతు రాజు అందరినీ కూడా పిలువనంపించాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖములో కనబడాలి. దేవుని సహాయము ఎదుర్కోవలసినటువంటి సమయం ఇది, వేడుకోవలసినటువంటి సమయం ఇది. ఆయన తప్ప మనకికెవ్వరు కూడా దిక్కు లేదు అని చెప్పి రాజుగారు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనమైతే ఏమనుకుందాము? నా అర్త్లీ క్యాపబిలిటీస్ నాకు సహాయం చేస్తాయని చెప్పి అనుకుంటామేమో. ఒకటి మనం గమనించాలి ఏంటంటే, అవర్ అర్త్లీ క్యాపబిలిటీస్ కెనాట్ హెల్ప్ us when we are leading into the storm. శోధనకరమైనటువంటి పరిస్థితుల మధ్య, ఓడ బద్దలైపోయేటువంటి సమస్యల మధ్య, తెరచాప గనక తెగిపోయి ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఓడ ఎటువైపు పయనిస్తుందో, ఏ వైపు మార్గంలో అది వెళ్ళిపోతుందో, ఒక సరి అయినటువంటి నావిగేషన్ అనేది లేకుండా, ఒక తెలియనటువంటి ప్రాంతానికి, ఒక తెలియనటువంటి దేశానికి మనం వెళ్ళామనుకోండి, ఉదాహరణకి దుబాయ్కో ఏ గల్ఫ్ కంట్రీస్కో మనం వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి మన యొక్క పాస్పోర్ట్ని ఎవరైనా తీసేసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోతే ఏం చేస్తారు? చాలామంది ఆ రీతిగా దొంగ ఏజెంట్లను నమ్ముకొని ఈ యొక్క దుబాయ్ గల్ఫ్ కంట్రీస్కు వెళ్ళిపోయి చాలా బాధలు, ఇబ్బందులు పడుతుంటున్నారు.
తెలియని భాష, తెలియని ప్రజలు, తెలియని రాజ్యము, తెలియని జనాంగము మధ్య వారికి ఒక ఐడెంటిటీ అనేది కూడా లేకుండా బయట తిరిగితేనేమో పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎవరినైనా సహాయం చేయాలంటేనేమో భాష రాదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య చాలామంది మన యొక్క ఇండియన్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు బయట దేశాల్లో. యెహోషాపాతు కూడా తన రాజ్యంలో రాజుగా ఉన్నాడు, ఒక నియంతగా ఉన్నాడు. సర్వ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కండని చెప్పచ్చు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రాధేయపడటానికి మనస్సు నిలుపుకుంటున్నాడు. సర్వశక్తుడైనటువంటి జీవము కలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క సముఖంలో నేను ఉండి వేడుకుంటే తప్ప నాకు ఈ యొక్క సమస్య నుండి నాకు పరిష్కారం రాదు అనేది యెహోషాపాతు గ్రహించాడు. ఆయన గ్రహించటం మాత్రమే కాదు, సర్వ రాజ్యము యూదా ప్రజలందరూ కూడా గ్రహించేటట్లుగా ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఎంత చక్కటి ప్రజలో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుని యందలి నమ్మిక ఉన్నంత మాత్రాన, దేవుని ఎడల బలమైనటువంటి విశ్వాసిగా ఉన్నంత మాత్రాన మనకు సమస్యలు రావనేది కాదు. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు అనేక రకాలుగా విశ్వాసి చుట్టూ కూడా వస్తాయి. అందుకే కీర్తన గ్రంథం 34లో మనం చూస్తాము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. బాగా చెప్తున్నారు. మీరందరూ బాగా వాక్యం తెలిసినటువంటి వారు. అందుకే మీలో ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, బయటకు వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి సంఘంలోనికి తీసుకొని రండి. ఎంతసేపు మీరే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారా? 63వ కీర్తన 5వ చరణంలో అంటాడు కదా, దేవుని వాక్యము నాకు దొరకగా క్రొవ్వును మెదడును నాకు దొరికినట్లుగా నేను అనుకుంటున్నాను అంటాడు. అంటే దేవుని వాక్యం ఎంతసేపు మీరేనా క్రొవ్వు మెదడు తినేది? ఇతరులకు బెటరా? వేరే వాళ్ళని ఆస్వాదించేటువంటి అవకాశం ఇవ్వరా? గనుక యెహోషాపాతు దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తే ఆయన దాక్కోగలడు? నలుదిశల నుండి కూడా చుట్టూ మోయాబీలు, మోయోనీలు, అమ్మోనీయులు, సిరియన్లు సముద్రం మీద నుండి పారిపోదామంటే, అంటే తన రాజ్య ప్రభావము గమనించండి. ఇక్కడ ఎక్కడో సముద్రము అవతల ఉన్నటువంటి సిరియన్లు, సముద్రము అవతల అంటే వారు సుమారుగా ఆ డెడ్ సీ అని అంటాడు, మృత సముద్రము, సౌత్ ఈస్ట్ ఆఫ్ డెడ్ సీ అని ఇంగ్లీష్ బైబిల్లో పేర్కొనబడింది. ఆ అంతటి దూరము వరకు తన రాజ్య కీర్తి వ్యాప్తి చెందింది. ఆసా కుమారుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యెడల విశ్వాసము కలిగినటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ప్రయోజనము లేదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రమే నేను దాగుకొనగలను అని చెప్పి యెహోషాపాతు గ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథం త్రిప్పండి, 27వ కీర్తన 5వ వచనం చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని అంటూ ఉంటున్నాడు. విశ్వాసికి ఆపద వచ్చినప్పుడు దేవుడు తన పర్ణశాలలో దాస్తాడంటండి. అయితే మనం ఆయనను ఎదుర్కోవాలి, ఆయన మీద నమ్మిక ఉంచాలి, ఆయనను మనం వేడుకోవాలి, ఆయనను మనం ఆశ్రయించాలి. అప్పుడంట ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచుకుంటానంటున్నాడు. తన గుడారములో దాచుకుంటానంటూ ఉంటున్నాడు. తన గుడారం అనగా తన శరీరములో దాచుకుంటాడు. కోడి గనక తన పిల్లలను ఆ ఆకాశములో విహించేటువంటి ఆ యొక్క గ్రద్ద నుంచి తప్పించటానికి తన పిల్లలను ఏం చేస్తుంది? తన రెక్కల క్రిందకు దాచిపెట్టేస్తుంది. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ, ఏ నిరీక్షణ కూడా ఈ లోకంలో మనకు ఆధారము లేనప్పుడు,
ఎవరు కూడా మనకు సహాయము చేయనప్పుడు, ఏ పరిస్థితులు కూడా మనల్ని ఆశ్రయించటానికి ఇక వీలు లేదన్నప్పుడు మనకు ఒకడు ఆశ్రయము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనలో మనం దాచిపెట్టబడ్డాం. ఆయన మన రక్షణకు ఆయన లంగరుగా ఉంటున్నాడు. మన విశ్వాసము ఆయనకు అంటుకట్టబడింది, ఆయనలో జోడించబడింది. ఆయనలో మనము దాచిపెట్టబడ్డాము గనక మన నిరీక్షణ ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆపత్కాలమున నేను ఆయనను ఆశ్రయించగా ఆయన తన పర్ణశాలలో నన్ను దాచి ఉంచెను. సరే, గమనించండి ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఈయన. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? నా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలదు. రాజుగారు గమనించండి ఏమని ప్రార్థన చేస్తున్నాడో. ఆయనకంట శక్తి చాలదంట. హీ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటున్నట్లుగా, ప్రభువా ఇది వరకు మా జీవితాల్లో చేశావు కదా, ఇది వరకు నీ యొక్క కార్యాలను, నీ బలమైనటువంటి బాహుబలాన్ని అనేక సందర్భాల్లో మా జీవితాల్లో కనుపరిచావు కదా, ఇదిగో గొప్ప ఉపద్రవము, శత్రువు సాతానుడు మా మీద దాడి చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఇదిగో మాకు సహాయం చేయవలసినటువంటి వాడవు నీవే. We do not know what to do. We do not know what to do. ఏం చేయాలో మాకు తోచడం లేదు. చదవండి. ఏమి చేయుటకు మాకు తోచట్లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. విశ్వాసిగా మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఎంత నమ్మకంగా నడిపించాడో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు గనక విశ్వాసిగా మనము ఆయనను ఎదుర్కోవాలి. అయితే అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే, వీరందరూ కూడా దేవుని సమాజంలో కూడి దేవునిని వేడుకుంటూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్ముడు అక్కడ ప్రవక్త అయినటువంటి యహజ్యేలు మీదకి వచ్చి, యహజ్యేలు మరి మాట్లాడటం ఆయన ప్రారంభించేశాడు. 14వ వచనం నుండి చదవండి. 20:14. యహజ్యేలు సమాజంలో కూడెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఫియర్ నాట్, డు నాట్ బీ స్కేర్డ్ ఆఫ్ దీస్ ఎనిమీస్ విత్ హూమ్ యు ఆర్ ఎన్కౌంటరింగ్. మీ మీదకు వచ్చేటువంటి శత్రువులను బట్టి మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు. వారు దేవుని సహాయం కొరకు వేడుకొని ఉంటుండగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్ముడు అహజ్యేలు మీదకి వచ్చి అహజ్యేలు మాట్లాడటానికి మరి ఉపక్రమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మీరు భయపడవలసినటువంటి పని లేదు. దేవుని ఆరాధన జరుగుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్కులు రావాలండి. సినిమా డైలాగులు కాదు రావాల్సింది. ఆరాధన జరుగుతూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మలో మనము లీనమైపోవాలి. డాన్సులు, డక్కీలు కాదు. ఈనాడు ఆరాధన అనేటువంటి పేరుతో చాలా సంఘాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి వారు క్రమాన్ని తప్పిపోయి ఎగురుతున్నారు, దూకుతున్నారు, డాన్సులు అంటున్నారు, డక్కీలు అంటున్నారు.
అదేంటయ్యా అంటే దావీదు నాట్యం ఆడాడు కదా, మేము ఆడాలి అని అంటూ ఉంటారు. దానిని వీరు ఆరాధనగా పరిగణిస్తూ ఉంటున్నారు. ఇక్కడ వీరందరూ కూడా సభ్య సమాజం అందరూ కూడా దేవుని సన్నిధిలో కూడి ఉంటే పరిశుద్ధాత్ముడు హజ్జియేలు మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే పెంతెకొస్తు దినానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఇంకెప్పుడు కూడా రాలేదని చెప్పి అనుకుంటా ఉంటారు. పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన మనకు ఆదరణకర్తగా రక్షించబడినటువంటి విశ్వాసులకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అంతకు మునుపు వచ్చాడు, ఆ సమయంలో వచ్చాడు. ఈనాడు మన హృదయాలలోనే మనతో ముద్రించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది. అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చిన వెంటనే ప్రజలకు ఏం కలిగింది? మీరు భయపడవద్దు అని చెప్పి ఆదరణ కలిగించేటువంటి మాటలు పలుకుతుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు మనకు కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని పురికొల్పుతాడు అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశము ప్రియులారా. కనుక ఏమంటున్నాడంటే మీరు భయపడవలసినటువంటి పని లేదు. దేనికి భయం? ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యలకా భయపడేది? యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో గమనించండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మీరు మిక్కిలి భయపడి ఉండండి. ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు ఏం చేస్తాయండి? మహా అంటే శరీరాన్ని మరి చంపగలుగుతాయేమో, కానీ అంతకు మించి విశ్వాసిని ఏమీ కూడా అవి చేయలేవు. కానీ మీరు భయపడవలసినటువంటిది ఎవరికంటే దేవునికి భయపడాలి. ఆయన శరీరాన్ని శ్రమ పెట్టగలడు, ఆత్మను కూడా శ్రమ పెట్టగలడు రక్షించబడనటువంటి వారిని గురించి. కనుక అట్టి వానికి మీరు భయపడండి అని చెప్పి ఆయన అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే నలుదిశల నుండి కూడా శత్రువు ఎదుర్కొంటున్నప్పుడు వీరు దేవుని సహాయం కొరకు దేవుని సన్నిధిలో మనస్సు నిలిపారు. ఒక రాజు కాదు వచ్చింది, యూదా ప్రజలలో ఎవరెవరు వచ్చారో 13వ వచనం చదవండి. 20:13 దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చదవండి. తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. ఎవరెవరు వచ్చారంట? పిల్లల్ని ఇంట్లో పెట్టి కాదు ఆరాధనకు వచ్చేది, లేకపోతే పిల్లలు ఇంట్లో పడుకుంటారులే అని చెప్పి కాదు 31st నైట్కో ఫస్ట్కో దేవుని సన్నిధికి వచ్చేది. దేవుని కృప వల్ల మన సంఘంలో అలా ఎవరు లేరు అనుకోండి. ఎలాంటి సమయం ఉన్నా కానీ దేవుని బిడ్డలను దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఇక్కడ పడుకున్నా సరే, నిద్రపోయినా సరే, కానీ వారు దేవుని సన్నిధిలో ఉండి దేవుని దీవెనలు పొందుకోవటం అనేది వారికి క్షేమార్థము. కనుక వీరు కూడా ఏం చేస్తున్నారంటే మా పిల్లలు కూడా వచ్చి దేవునికి మొక్కుకుంటే తప్ప ఈ గొప్ప ఉపద్రవము నుండి మాకు విడుదల లేదు అనేది వారు గ్రహించి పిల్లలు వచ్చారంట, పెద్దలు వచ్చారంట, ముసలివారు వచ్చారంట, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సముఖానికి వచ్చి తమ మనసును నిలిపి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబునిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మీరు ఏం చేయనక్కర్లేదు, మీరు ఊరకనే ఉండండి. రేపటి రోజున శత్రువులందరూ కూడా నలుదిశల నుండి మీ చుట్టూ వ్యాపిస్తూ ఉన్నారు కదా. మోయాబీయులు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, మోయోనీయులు కావచ్చు, సముద్రము నుండి వచ్చినటువంటి సిరియన్లు ఆల్రెడీ ఎన్గెదిలో వారు దిగారు. అయినప్పటికీ కూడా వారు హతము చేయబడతారు. మీరేం చేయనక్కర్లేదు. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
Stand still and see the salvation which your God is going to give to you. మోషే కూడా ఇదే మాట పలుకుతాడు. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలులు విడిపించబడి వారు వస్తూ ఉంటున్నప్పుడు ముందర చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. ఏం చేయాలో అర్థం కాదు. ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉంటున్నారు. ఏమయ్యా మోషే, ఇక్కడ చంపడానికే నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు? ముందు చూస్తే మహాసముద్రము ఉన్నది, వెనక చూస్తే సైన్యము ఆల్రెడీ వచ్చేసింది. అక్కడే బాగుంది కదయ్యా అని చెప్పేసి అంటా ఉన్నారు. అప్పుడు మోషే వారితో ఒక మాట అంటాడు. నేడు యెహోవా మీ మధ్య జరిగించబోయేటువంటి కార్యాన్ని మీరు చూడండి. ఆయన రక్షణను మీరు కన్నులారా చూడండి. ఊరకనే నిల్చుండి చూడండి. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు యూ. కనుక ఇక్కడ కూడా అవే మాటలు అహజ్యేలు ద్వారా పలకబడ్డాయి. దేవుడు వారితో మాట్లాడాడు. వీరు ఏం చేయలేదు. ఉదయం వీరు వెళ్ళేసరికి శత్రువులందరూ కూడా హతము చేయబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 18వ వచనం చదవండి. 20వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు, ఆ పైన వచనాల్లో వారు ఆల్రెడీ హతము చేయబడ్డారు. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే శత్రువులు హతం చేయబడటం మాత్రమే కాదు, వీరు శత్రువుల దగ్గర నుండి తప్పించబడటం మాత్రమే కాదు, వారి దగ్గర నుండి గొప్ప సొమ్మును, బంగారాన్ని కూడా వారు తీసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ వారి దగ్గర దొరికినటువంటి సంపద యూదా ప్రజలకు సుమారుగా 3 రోజులు పట్టిందంట సేకరించడానికి. 3 రోజులు పట్టిందంటే ఎంతమంది సైనికులు వచ్చారో గమనించండి. ఎంతమంది శత్రువులు వీరి మీద దండెత్తటానికి వచ్చారో మనం గమనించాలి. శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా సరే, శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, అంతకంటే మించినటువంటి గొప్పవాడు మన ప్రభువు గనక అన్ని పరిస్థితులను కూడా తుత్తునీయులుగా చేసి మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు మన ప్రభువు. అయితే గమనించండి, వీరు ఆల్రెడీ స్తుతించారు దేవుణ్ణి. 20వ అధ్యాయము అక్కడ 15-16 వచనాల్లో మనం చూస్తాము. వీరు ఆల్రెడీ అహజ్యేలు ఎప్పుడైతే ప్రవచించాడో వారు అప్పుడే దేవుణ్ణి స్తుతించారు. శత్రువు హతము కాక మునిపే వారు స్తుతించారు. మరలా రెండవసారి ఇక్కడ స్తుతిస్తుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. చదవండి 18వ వచనం. సాష్టాంగ నమస్కారము చేసి గొప్ప శబ్దముతో వీరేం చేస్తున్నారంట? యెహోవాను స్తుతిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుని స్తుతించేటువంటి మనము మన హృదయ లోతుల్లో నుండి ఆయన మనకు అందించినటువంటి రక్షణను బట్టి, మన జీవితాలను నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క విధానాన్ని బట్టి, ఆయన సకల ఉపకారాలని బట్టి, మేలులను బట్టి ఆయనను కొనియాడవలసినటువంటి బాధ్యత రక్షించబడినటువంటి విశ్వాసి మీద ఉన్నది. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతు చేస్తున్నటువంటిది అదే. యెహోషాపాతు అనగా ద లార్డ్ ఈజ్ మై జడ్జ్, యెహోవాయే నాకు తీర్పు తీర్చననేటువంటి మాట. అయితే ఇతడు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని సముఖంలో సాష్టాంగ నమస్కారము చేసి కృతజ్ఞతాస్తుతులతో దేవునిని కొనియాడుతుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే రాజు తన సైన్యం మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు, తన విలువిద్యల మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు, తనకున్నటువంటి భౌతికమైనటువంటి వాటి మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు. చాలామందికి ఏమనుకుంటుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చేసుకోగలనులే, నేను మేనేజ్ చేసుకోగలనులే, నాకు చేత అవుతుందిలే
ఈ యొక్క సమస్య నుండి నేను సులువుగా బయటపడగలనులే అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ వలన చాలాసార్లు ఇంకా లోతుల్లోనికి మనం కూరుకొని పోతూ ఉంటాం. కానీ మనకు కావాల్సింది మన మీద మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ దేవుని మీద కాన్ఫిడెన్స్ అనేది మనకు కావాలి. దేవుని మీద నమ్మిక అనేది మనకు అవసరమైనటువంటిది. ఇక్కడ వీరు చేసినటువంటిది అదే. వీరు చేసినటువంటి దానికి శత్రువు ఏ యుద్ధము చేయకుండానే హతము చేయబడ్డాడు. గొప్ప మేలు, గొప్ప ఉపద్రవము నుండి వీరు కాపాడబడ్డారు. వీరు స్తుతిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ 26వ వచనం చదవండి. సమయం కూడా అయిపోయింది, నేను ముగిస్తాను. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. నేటి వరకును దానికి బెరాకా అని పేరు ఉండెను. బెరాకా అనగా స్తుతి, బెరాకా అనగా ఆశీర్వాదము. వారికి అక్కడ మేలు కలిగింది కనుక దానికి బెరాకా అని పేరు పెట్టారు. వారు దేవుని స్తుతించారు. ఆ స్థలములో సర్వ సమాజము దేవుని సముఖంలో, దేవుని ఆవరణంలో, క్రొత్తశాల ఎదుట ముందు కీర్తించారు, కొనియాడారు. తరువాత శత్రువు ఎక్కడైతే హతమార్చబడ్డాడో ఆ స్థలంలో కూడా వారందరూ కలిసి యెహోవాకు గొప్ప శబ్దముతో కొమ్ము ఊదారు. వారి యొక్క చీకటి నశించిపోయింది, చీకటి వెలుగుగా చేయబడింది. రక్షణ వెలుగుగా ఉన్నటువంటి ప్రభు వారిని రక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితులు ఒకవేళ మన చుట్టూ నేడు ఉంటున్నాయేమో, ఒకవేళ అలాంటి పరిస్థితులు విశ్వాసిగా మనం ఎదుర్కోవలసినప్పటికీ కూడా మనం ఒకటి గమనించాలి. అమావాస్య దినమున మనం కొమ్ము ఊదాలి. చీకటి పరిస్థితుల మధ్య చుట్టూ అంధకారం అలుముకున్నప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి. మనకు మేలు చేయగలిగినటువంటి వాడు, సహాయం చేయగలిగినటువంటి వాడు, విమోచించగలిగినటువంటి వాడు, మనం ఏ కష్టము పడకుండానే మనల్ని వెలుపలికి అద్దరికి చేర్చగలిగినటువంటి వాడు మన ప్రభువు ఉన్నాడు గనక ఆయన మీద నమ్మిక పెట్టుకుందాం. ఆయన యొక్క బాటలో ముందుకు కొనసాగి ఆయనను స్తుతించి కీర్తించి ఆయనను మహిమపరుస్తాం. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వెనుకిడిలో చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉండేటువంటి సత్యాలను, కొన్ని విషయాలను మేము గ్రహించేటువంటి కృపను మాకు ఇచ్చారయ్యా. అమావాస్య నాడు మీరు కొమ్ము ఊదుడి, పున్నమి నాడు మీరు కొమ్ము ఊదుడి అని చెప్పి మీరు సెలవిస్తూ ఉంటున్నారు. అలనాడు యెహోషాపాతు యొక్క జీవిత దినములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఎడల బలమైనటువంటి విశ్వాసిగా, రాజుగా ఉన్నప్పటికీ కూడా శత్రువు దాడి చేసినప్పుడు భౌతికమైనటువంటి వాటి వైపు చూడలేదు, కానీ మీ వైపే అతడు చూశాడు. అతడు చూడటం మాత్రమే కాదు, యూదా ప్రజలు, యెరూషలేము వారందరూ కూడా మీ వైపు మాత్రమే చూశారు. సహాయం చేయగలిగినటువంటి వాడు మీరే అని వారు నమ్మారు కనుకనే విజయం అనుగ్రహించబోయేటువంటి దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించారు. విజయం అనుగ్రహించిన తరువాత కూడా మరలా వారు స్తుతించినట్లుగా, కొనియాడినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఈనాడు ఒకవేళ మా చుట్టూ మేము ఎదుర్కొంటూ ఉంటున్నామేమో. కుటుంబ సభ్యులు, భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, శరీరంలో ఉండేటువంటి రోగాల ద్వారా, వ్యాధుల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అప్పుల సమస్యల ద్వారా, కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత ద్వారా, రక్త సంబంధికులు, బంధువర్గము, సామాజికంగా సాతానుడు
ఒక విశ్వాసిని ఏ రీతిగా పడద్రోయాలా, ఏ రీతిగా వీడు తన యొక్క విశ్వాసములో నుండి పారిపోతాడా అని చెప్పి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే మేము పారిపోక మేము మీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చినప్పుడు గొప్ప సహాయము, గొప్ప మేలు, మేము ఏం కష్టపడకుండానే ఊరకనే నిలుచుండి మీరు మా జీవితాల్లో కనుపరిచేటువంటి గొప్ప రక్షణ, గొప్ప విమోచనను మేము అనేక సందర్భాల్లో ఇదివరకు మేము చూసాము. మరలా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మేము చూడగలము అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు కొనసాగేటువంటి కృపను మాకు దయచేయండి. చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కర అవసరతను మీరు తీర్చండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని మీరు తీసివేసి మీ వెలుగును, మీ ప్రకాశాన్ని వారి జీవితాల్లో ఉదయింపచేయమని ప్రార్థన చేయించుంటారు. అలాగనే మా ప్రభువా, ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలు ఉంటున్నారు నాయన, కుడిముక్క కానీ ఎడముక్క కానీ తొలగకుండా మంచి జీవిత విధానాన్ని వారు మీ కొరకు, మీ యొక్క కాడిని వారు మోయటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. అలాగనే మా ప్రభువా, చంటి బిడ్డలు ఉంటున్నారు, కావలసినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఆటపాటల్లో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగనే ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరగటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది అనేక ప్రాంతాల్లో నుండి మా సంఘ కార్యక్రమాలను అనునిత్యం వీక్షించుచూ ఉంటుండగా ఆ బిడ్డలను మీరు విశ్వాసంలో బలపరచండి. ఇంకా మారు మనసు, రక్షణ అనుభవం లేనటువంటి వారిని మీరు రక్షించండి నాయన. మిమ్మల్ని వారు ఆశ్రయించగలుగులాగున వారి యొక్క జీవితాలను మీకు సమర్పించుకోగలుగులాగున మీ యొక్క సహాయం అనుగ్రహించండి. తిరిగి మధ్యాహ్న కాలం సమయంలోనైనా ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క దీవెన ఆశీస్సులతో నింపి మీ యొక్క క్షేమమును అనుగ్రహించి మీరే మహిమ పొందుతురని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకోండి.